హాయ్ అండి. ఈరోజు నేను పల్లీలతో లడ్డు చేసి చూపిస్తానండి. ఈ పల్లీలతో చేసిన లడ్డు రోజుకొకటి గాడికి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ తీసుకునే మంచి ఫుడ్ అండి. ఇది బ్లడ్ కూడా పడుతుందండి. ఇది ప్రతిరోజు ఉదయాన్నే ఒకటి తింటే చాలా మంచిది. నేను ఈ లడ్డూకి ఒక అరకిలో చూసారా పల్లీలు తీసుకున్నాను. ఇవి అరకిలో పల్లీలండి. వీటిని స్టవ్ మీద పాను పెట్టి వేసేస్తున్నానండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా ఈ పల్లీల్ని వేపుకోవాలండి. మంట హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని లేట్ అయినా కూడా స్లోగా చూసారా ఇలా మెల్లగా వేపుకోవాలి. చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది. నేనైతే తీసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక ప్లేట్లో వేసి చూసారా పల్లీల్ని ఇలా బాగా నలపాలండి. పుట్టంతా కూడా వచ్చేస్తుందండి. వేగాయి కదండి లైట్గాను. ఆ వేడికే పొట్టంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. చక్కగా చెరిగేసుకోవాలండి. పొట్టు చూసారా ఎలా వచ్చేసిందో. ఇలా మొత్తం మీకు కుదిరితే పల్లీలు బద్దలుగా కూడా చేసుకుంటే ఉండ బాగా అవుతుందండి. పల్లీలుగా ఉన్నప్పుడు కంటే కూడా 2 బద్దలు చేసుకున్న ఉండ బాగా అవుతుందండి. నేను అరకిలో బెల్లం తీసుకున్నానండి. అరకిలో పల్లీలకి అరకిలో బెల్లం పడుతుందండి. చూసారా నేనైతే ఒక పావు లీటర్ వాటర్ పోస్తున్నానండి. స్టవ్ మీద పెట్టి చూసారా ఇలా మెల్లగా కరిగిపోతుందండి బెల్లం అంతా కూడా. చూసారా ఎలా కరిగిపోయిందో. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మరగనిస్తే పాకం చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుందండి. నేను ఒక 5 యాలకులు కచ్చపచ్చ కొట్టి వేసానండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా పాకంలో దిగుతుందండి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని చూసారా ఇలా చూసుకుంటే సరిపోతుందండి. మరీ ఉండవకూడదండి. మరీ లేతగా వేసుకోకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది. నేను చూసారా పొట్టు తీసి పక్కన పెట్టిన పల్లీలను వేసేసానండి. పల్లీలు వేస్తుండగా ఉన్న క్లిప్ మిస్ అయింది. చూసారా ఇలా పల్లీలు వేసి పాకంలో బాగా కలుపుకోవాలండి. చూసారా ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఉంచకూడదండి. దింపేయాలండి. కొంచెం పాకం చల్లారుతూ ఉండగా వెంటనే బీసిపోతుంది. ఇలా ఉండలుగా నొక్కేసుకోవడమే. మీకు బాగా బీసిపోయింది అనుకుంటే లైట్గా చెమ్మ కూడా చేసుకోవచ్చు అండి చేతికి. చూసారా పల్లీ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా వెంటనే బీసిపోయిందండి. ఇది బాగా లేత పాకం కాదు, ముదురు పాకం కాదండి. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పాకం. మరీ గట్టిగాను కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఈ పల్లీ లడ్డు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీకు నచ్చింది కదండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ యువర్ టైం.